Let us now see the question number 4, which is dealing with the parallelogram law of vectors. So మనకి ఏం అడుగుతున్నారు, స్టేట్ parallelogram law of vectors. ఫస్ట్ మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. Derive an expression for the magnitude and direction of the resultant vector. అంటే we have to derive the expression for magnitude as well as the direction of the resultant vector. సో మనం ఫస్ట్ parallelogram law of vectors స్టేట్ చేయాలి, తర్వాత magnitude డిరైవ్ చేయాలి, డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్ కూడా డిరైవ్ చేయాలి ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో లెట్ us go for this now. Define the parallelogram law of vectors. What does it state? Parallelogram law of vectors. So the point ఏంటంటే, if two vectors are represented in magnitude and direction by the two adjacent sides, okay, by the two adjacent sides of a parallelogram, by the two adjacent sides of a parallelogram, starting from a point, then their resultant in magnitude and direction is given by the diagonal passing through the same point. So please understand one point here. Resultant అన్న కంబైన్డ్ ఎఫెక్ట్ అన్న ఒకటే. ఇప్పుడు మనం టూ వెక్టార్స్ని కనుక అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే వాటి రిజల్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ విల్ బి గివెన్ బై వాట్, ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. ఇక్కడ మనం డయాగ్రామ్ పైన ఫోకస్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో లెట్ us take a straight line one. Let's represent the two adjacent sides of a parallelogram. Next ఒకటి, so let us represent now this is some a bar అనుకుందాం. ఓకేనండి, తర్వాత ఇది ఒక b బార్ అనుకుందాం. Now these are the two adjacent sides of a parallelogram. ఇప్పుడు మనం parallelogram కంప్లీట్ చేయాలి కదా. ఓకే, అందుకంటే ముందర స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నారు. సో ఈ స్టార్టింగ్ పాయింట్ని మనం ఒక ఓతో రిప్రజెంట్ చేద్దాం. రైట్, నౌ వీ విల్ గో ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ది parallelogram. సో ఇది కూడా మనము బ్లాక్తోనే రిప్రజెంట్ చేస్తే కనుక, సో లెట్ ద parallelogram be some OA, here B, here some C అనుకోండి. ఇప్పుడు మనకి OA side is represented by the vector A bar, OB side is represented by the vector B, starting from the point O. ఇప్పుడు వీటి యొక్క అంటే A bar B bar resultant will be given by the diagonal passing through the same point. ఇది మనకి diagonal గమనించండి. This is the diagonal. So this diagonal will give you the resultant, which is
ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇదేదో సింపుల్గా మనం 5 + 3 8 అట్లా కాదు, ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద యాంగిల్ ఆల్సో. ఇప్పుడు ఈ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ని కనుక మనం ఒక థీటా అనుకుంటే, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఒక థీటా అయితే, అండ్ యాంగిల్ మేడ్ బై దిస్ రిజల్టెంట్ విత్ ఏ బార్ ఈజ్ సమ్ ఆల్ఫా అయితే కనుక మనము మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆల్ఫా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ 2 థింగ్స్ మనము రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ స్టెప్కి వెళ్ళాలండి మనం. లెట్ us గో ఫర్ ఏ కన్స్ట్రక్షన్ స్టెప్. ఏంటంటే డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ C onto OA extended, that is AD. సో ఇది 90 డిగ్రీ యాంగిల్ అవునా. ఎప్పుడైతే మనకి ఈ యాంగిల్ BOA థీటా ఉందో CAD కూడా మనకి థీటానే అవుతుంది. ఎందుకు చెప్పండి? బికాజ్ దిస్ ఇస్ ఎ parallelogram. OB and AC will be parallel to each other. అవి ఈ సేమ్ లైన్ OA, ఎందుకంటే OD ఈజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఆఫ్ OAనే కాబట్టి ఈ BOA ఏదైతే థీటా ఉంటుందో ఈవెన్ CAD కూడా థీటా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ parallelogram. ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఏ బార్ని మనం ఏ అనుకుందాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ బి బార్ని మనం బి అనుకుందాం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఆర్ బార్ని ఆర్ అనుకుందాం. ఓకేనా? అండ్ వాట్ ఈస్ థీటా? యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. వాట్ ఈజ్ ఆల్ఫా? యాంగిల్ మేడ్ బై రిజల్టెంట్ విత్ ఏ బార్. అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ స్టేట్ చేసి దానికి రిలేటెడ్ డయాగ్రామ్ ఒకటి మనం డ్రా చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మనము వీ హ్యావ్ టు గో ఫర్ ఫైండింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ డెరివేషన్ స్టార్ట్ చేసే లోపల మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్? ఎస్, 1 or 2 or 3. యూ కెన్ అబ్జర్వ్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. జాగ్రత్తగా చూడండి. ఏంటవి? ఒకటి ODC, రెండోది ఏంటండి? ADC. దీస్ ఆర్ ద 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. మనము ఫస్ట్ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం, ODC. ద సైడ్ ఆపోజిట్ టు 90 డిగ్రీ ఏంటండి? అది OC, దట్ ఈస్ ద హైపోటెన్యూస్. సో ఫర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ODC, హైపోటెన్యూస్ ఈస్ OC. ఇప్పుడు ఈ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ADC. దీనికి ద సైడ్ ఆపోజిట్ టు 90 డిగ్రీస్ AC. అది AC అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఫర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ODC, OC ఈస్ ద హైపోటెన్యూస్. ఫర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ADC, AC ఈస్ ద హైపోటెన్యూస్. అంతే కదండి? రైట్. సో ఇప్పుడు మనము డెరివేషన్ పార్ట్కి వెళ్దాం. ఇన్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ODC, so OC square is equal to OD square plus CD square. ఎందుకండి? OC is the hypotenuse, so OC square is equal to OD square plus CD square. The square on the hypotenuse is equal to sum of the squares on the other 2 sides. At the same time, ఈ ODని ఏమని రాయొచ్చు? OA plus AD అని రాయొచ్చు. కాబట్టి OC square is equal to OA plus AD so OA plus AD whole square plus CD square. ఇప్పుడు ఈ OA plus AD whole square ని
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో మీరు ఎక్స్పాండ్ చేయండి. సో అప్పుడు ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ 2OA ఇంటూ ఏడి ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత మనకి ఇంకొక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఉందండి. ఆ సెకండ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఏంటి ఆ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఏడిసి. ఇక్కడ మనకి కొన్ని రిలేషన్స్ వస్తాయి. ఒకటి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, అండ్ మనం దీని నుంచి సైన్ థీటా కాస్ థీటా కూడా తీసుకోవచ్చు. సో ఈ డయాగ్రామ్ ఒక్కటి చిన్నది మనం వేసుకుందాం. ఏమవుతుంది ఇక్కడ అంటే, సో దిస్ ఈజ్ ద థింగ్, ఇది థీటా ఏడిసి, అవునా? సో ఇన్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఏడిసి మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, ఈక్వేషన్ నెంబర్ 2. అట్ ద సేమ్ టైం సైన్ థీటా ఏంటండి? సైన్ థీటా డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే సైన్ థీటా వాల్యూ ఎంతండి? ఆపోజిట్ టు థీటా సిడి, హైపోటెన్యూస్ ఈస్ ఏసీ. క్రాస్ మల్టిప్లై చేస్తే సిడి వాల్యూ ఏమొస్తుంది మనకి? ఏసీ సైన్ థీటా. ఇది మనం ఒక ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా డెఫినేషన్ ఏంటండి? అడ్జసెంట్ సైడ్ బై hypotenuse. So in this triangle, which is the adjacent side? AD, antena? So cos theta is equal to AD by hypotenuse is AC. కాబట్టి మనకి ఇక్కడ AD is equal to ఏమొస్తుంది? AC cos theta. So this is equation number 4. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో మనం కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? So substitute equation number 2 and 4. Equation number 2 and 4 in the first equation. అంటే OC స్క్వేర్ అట్లాగే ఉంటుందండి, OA స్క్వేర్ కూడా అట్లాగే ఉంటుంది, 2OA ఆల్సో లైక్ దట్ ఓన్లీ. AD ప్లేస్లో ఏం రాయొచ్చు? వెరీ గుడ్, AC cos theta ప్లస్, ఇప్పుడు ఈ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ మనకి ఏమైంది చూడండి, ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఏసీ స్క్వేర్. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఓసి వాల్యూ ఎంత వస్తుందండి? ఆర్. ఓఏ వాల్యూ ఏమో ఏ యూనిట్స్, ఏసీ వాల్యూ వచ్చేసి బి యూనిట్స్. ఎందుకని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఓసి అనేది డయాగ్నల్ విచ్ ఈజ్ ద రిజల్టెంట్ ఆర్ బార్. ఆర్ బార్ మెజర్మెంట్ మనము ఆర్ తీసుకుందాం, అండ్ ఓఏ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ బార్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఏ. ఓబి బి బార్, దాని మ్యాగ్నిట్యూడ్ బి. కానీ ఆ ప్యారలలోగ్రామ్లో మనకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అంటే ఏసీ వాల్యూ విల్ బి సేమ్ యాజ్ ఓబి. సో ఓబి మ్యాగ్నిట్యూడ్ బి అయినప్పుడు ఏసీ కూడా బీనే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఓసీ ఇస్ ఆర్, ఓఏ ఇస్ ఏ, ఏసీ ఇస్ బి. అంటే అప్పుడు మనకి ఏమవుతుందండి? ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ అటు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్. సో ఇది మనకి ఎక్స్ప్రెషన్ అనేది వాట్ డస్ ఇట్ విల్ గివ్ అస్? ఇట్ విల్ గివ్ అస్ వాట్? magnitude of resultant. అయిపోయిందా మనకి మరి ఆన్సర్? నో. ఎందుకు? డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ కావాలి. సో డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ కావాలి అన్నప్పుడు
మనము మళ్ళీ ఒక్కసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓడిసి. ఇక్కడ ఈ యాంగిల్ చూడండి ఆల్ఫా. ఓకేనా, మనం ఒక్కసారి మళ్ళీ ఈ ఓడిసి విత్ ఆల్ఫా వేసుకుందాం, వేసుకొని మనం దాన్ని డిరైవ్ చేద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ఓ డి, ఇక్కడ సి, ఈ యాంగిల్ వచ్చేసి ఆల్ఫా. సో ఇన్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ODC, tan alpha is equal to OD by not OD, ఎందుకంటే మనకి tan డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ కదండి. tan డెఫినేషన్ ఫస్ట్ రాసుకొని అప్పుడు వెళ్దాం. tan డెఫినేషన్ ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan alpha is equal to opposite to alpha is CD, adjacent is OD. అవునా? అయితే మనకి దీన్ని కనుక tan alpha is equal to CD as it is by OD can be written as what? OA plus AD. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ కూడా వచ్చిందండి, 4 వచ్చింది, ఇది 5 అనుకుందాం. ఇది 5 అనుకున్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఈ 6 ఈక్వేషన్లో మనము సిడిని ఏడీని రీప్లేస్ చేయాలి. సో సిడి ఏసీ సైన్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ 3, ఏడీ ఈజ్ ఏసీ కాస్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ దిస్ 3 and 4. 3 and 4 అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, 3 and 4 ఇన్ ఈక్వేషన్ నంబర్ 6. అంటే tan alpha is equal to CD ఎంత అయిందండి మనకి? ఏసీ సైన్ థీటా బై OA as it is plus AD is nothing but what? AC cos theta. So AC cos theta, that's it. మనకి ఇక్కడ AC వాల్యూ ఎంత అండి? B, OA వాల్యూ వచ్చేసి A. కాబట్టి tan alpha is equal to B sin theta by A plus B cos theta. మీరు ఇట్లా అయినా వదిలేయచ్చు దీన్ని, లేదంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B sin theta by A plus B cos theta అని రాసి కూడా కంక్లూడ్ చేయొచ్చు. అప్పుడు ఇది మనకి ఈక్వేషన్ నంబర్ 7 అవుతుంది. సో ఇన్ దిస్ వే దిస్ ఈక్వేషన్ నంబర్ 7 విల్ గివ్ యూ ద direction of the resultant vector, and the equation 5 will give you the magnitude of the resultant vector. సో మనకు అప్పుడు టోటల్గా అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి కదా. చూడండి, parallelogram law of vectors, diagram, proof for the magnitude of resultant, అట్లాగే proof for the direction of the resultant vector. Hope the explanation is clear for you.